హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్ గైస్ ఈ వీడియో స్టార్ట్ చేయకముందు అందరూ నేను రాత్రి ఎపిసోడ్ అయిన వెంటనే పెట్టాలా లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టాలా అనేసి చెప్పండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం మంచిగా ఎడిట్ చేసి పెట్టచ్చు. కాకపోతే అంత లేట్గా అంత మార్నింగ్ అందరు రివ్యూలు చేసిన తర్వాత నా రివ్యూ చూడబుద్ధి కూడా కావట్లేదు చాలా మందికి, కాబట్టి రాత్రే పెడదాం అనుకుంటున్నాను. బట్ మీరు చెప్పండి ఎప్పుడు పెట్టాలి అని చెప్పేసి. దాని తర్వాత ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో అంత చీతాలు ఉంటాయి. ఇది చీత దుప్పటి, ఇది చీత డ్రెస్, నా వాచ్కి చీతా స్ట్రాప్ ఉంటుంది, నా చెప్పులు కూడా చీతా చెప్పులు, ఇంకేముంది నా పర్సేడా అదో నా చీతా పర్సు. అది ఆయన నాగార్జున గారు ఏ ముహూర్తాన్ని నన్ను చిత్తూరు చిరుతా అన్నాడు, అంతే అయిపోయింది. అందరూ అంటా ఉన్నారు ఏవీలో నువ్వే కదా అనుకున్నావు అంటే ఏవీ వచ్చి స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ నాకు బిగ్ బాస్ వాళ్ళే ఇచ్చినారు. సో బిగ్ బాస్ వాళ్ళే నాకు చిత్తూరు చిరుతా అని పెట్టినారు. బిగ్ బాస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. బిగ్ బాస్ అనేది నా జీవితంలో మర్చిపోలేని ఒక అనుభూతి, కాబట్టి నేను కూడా దాన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద నా కమెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది. మీరు కానీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయినారంటే నేను లైవ్లో ఏం జరుగుతుందో అప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉన్నాను. ఏదైనా వీడియోలు వస్తుంటే కూడా వీడియో ఇట్లా స్క్రీన్ రికార్డ్ చేసి నేను వీడియో పెడతా ఉన్నాను. సో మీకు చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ ఛానల్ ఫాలో అయినారంటే చాలా బాగుంటుంది. బిగ్ బాస్ 8 టాక్స్ బై గీతు అనేసి ఉంటుంది దాని మీద. సో ఈ రోజు నేను దేని గురించి మాట్లాడదాం రా అనేసి అనుకుంటున్నానంటే రెడ్ ఎగ్ వచ్చింది కదా, ఆ రెడ్ ఎగ్ని మన నిఖిల్ బాబు సోనియాకి ఇచ్చినాడంట. ఆ సోనియాకి ఇచ్చిన దానికి నాకెందుకు ఒళ్ళు మండిపోతా ఉంది. ఏంది ఇది, అంతమంది ఉన్నారు, అంతమంది హౌస్లో ఉంటే కూడా సోనియాకి ఎందుకు ఇచ్చాడు, దాని గురించి కొంచెం మాట్లాడదాము. అండ్ నేను లైవ్లో మధ్యలో చూస్తున్నాను. సో లైవ్లో ఏమేమి జరుగుతుంది అనేసి కూడా నేను చెప్తాను. దానికి ముందు మనం ఫస్ట్ ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు ఫస్ట్ ప్రోమోలో ఏమొచ్చిందంటే గేమ్ వచ్చి గేమ్ లాగా ఆడాలా, ఆమె పర్సనల్గా వెళ్ళిపోతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. నాకు తెలిసి అది ప్రేరణ గురించి చెప్తా ఉంది అనుకుంటా, ఎందుకంటే ప్రేరణ క్యారెక్టర్ లెస్ అది ఇది అనేసి అంటా ఉంది. కాబట్టి విష్ణుప్రియ కూడా పర్సనల్గా పతివ్రత అది ఇది అన్నా కూడా ఇప్పుడు సోనియాకి ఏమనిపించింది, ఎందుకంటే సోనియా విష్ణుప్రియ ఇప్పుడు కలిసిపోయినారు. వాళ్ళిద్దరు ఒకే క్లాన్లో ఉండడము, ప్లస్ సోనియా విష్ణుప్రియ వాళ్ళ క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉండడము. విష్ణుప్రియ కూడా ఇంకా సోనియా గురించి వెనకాల మాట్లాడేది ఆపేసింది. అప్పటి వరకు సోనియాని తిట్టుకుంటానే ఉన్నారు నామినేషన్స్లో మొన్న అయిన తర్వాత. బట్ ఇప్పుడైతే సోనియా గురించి ఏం మాట్లాడుకోవట్లేదు వాళ్ళు. సో వాళ్ళిద్దరు కలిసిపోయినారు కాబట్టి ఇట్ వాజ్ నాట్ డెఫినెట్లీ అబౌట్ విష్ణుప్రియ, ఇట్ వాజ్ అబౌట్ ప్రేరణ. ఎందుకంటే ప్రేరణనే క్యారెక్టర్ లెస్ అది ఇది అని చెప్పేసి కొంచెం పర్సనల్గా మాట్లాడుతూ. దాని తర్వాత ఏం జరిగింది, నబీల్ వచ్చి అంటా ఉన్నాడు అనమాట, గేమ్లో ఒకలాగా మానవత్వంలో ఒకలాగా ఉండరు అని చెప్పేసి, అది తప్పు అని చెప్పేసి. అంటే నాకు తెలిసి అది సోనియా గురించే చెప్తున్నాడు, ఎందుకంటే నబీల్ కూడా సోనియా మీద ఫుల్ గుస్సాలో ఉన్నాడు, గుస్సా మే థా. సో అందుకని నబీల్ కూడా సోనియా గురించి మాట్లాడుతున్నాడు అనేసి అనిపిస్తుంది. ఏమిరా అంటే తను మానవత్వంగా బయట చాలా చారిటీ ఉంది, ఎన్జిఓ ఉంది, చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. బట్ గేమ్ విషయానికి వస్తే షీఈ్ నాట్ లైక్ దట్. ఆ హ్యుమానిటీ గేమ్లో కనిపించట్లేదు. నాకు కూడా అదే అనిపించింది. సో నిన్న నాకు సోనియా వాళ్ళ రిలేటివ్ ఫోన్ చేసి కూడా తన ఆర్ఫన్స్ని చూస్తూ ఉంది అది ఇది అనేసి చెప్తున్నారు. సో తను నిజంగా బయట ఆర్ఫనేజ్ అవి ఇవి చూసుకునే పిల్ల అయితే లోపల విష్ణుప్రియ ఒక ఆర్ఫన్ అయినప్పుడు తనని ఇంకా ఎంకరేజ్ చేయాలి అనేసి చూడాలి, కానీ అమ్మ నాన్న నీకు లేరు అని చెప్పేసి సూటిపోటి మాటలతో పొడిచే టైప్ అయితే ఎవరు ఉండరు. సో మానవత్వం అనేది జనాల కోసమా లేకపోతే తన మనసులోనే ఉందా అని చెప్పేసి మనకు తెలీదు. సో దాని గురించే నబీల్ చెప్తున్నాడు అనమాట, గేమ్లో తనకి మానవత్వం లేదు అని చెప్పేసి. ఐ గెస్ ఇట్స్ అబౌట్ సోనియా. దాని తర్వాత యష్మి వచ్చి జనరల్లీ కన్సర్న్ చూపిస్తుంది కదా, పృథ్వీ అన్న నిఖిల్ అన్న జనరల్లీ కన్సర్న్ చూపిస్తూ ఉంటుంది కదా సోనియా. అట్లాంటిది పృథ్వీ అంత అగ్రెసివ్ అవుతా ఉంటే తనని కంట్రోల్ చేయాల్సింది పోయి చేరా మామ ఇంకా చేరా నువ్వు చేరా నీకు తగ్గేదే లేదన్నట్టుండు అని చెప్పేసి ఇంకా ఎంకరేజ్ చేస్తుంది కదా. దాని గురించి నాకు నచ్చలేదు అని చెప్పేసి యష్మి మాట్లాడుతూ ఉంది. దాని తర్వాత మనీ మీద ఆల్మోస్ట్ కొట్టినట్టు వచ్చాడు పృథ్వీ, ఇంత దగ్గరలో వచ్చాడు, కొట్టినట్టు నింది అని చెప్పేసి అంటా ఉన్నాడు. దేని గురించి, పృథ్వీ గురించి. ఈ అబ్బాయి చెప్తున్నాడు అనమాట. అబ్బాయి అయితే పృథ్వీని నానా మాటలు అంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పృథ్వీని కానీ కన్ఫెషన్ రూమ్కి పిలిచి అబ్బాయి ఏమేం మాట్లాడినాడు అని చెప్పేసి నాగార్జున గారు కానీ చూపించినట్టయితే ఇంకా పృథ్వీ రెచ్చిపోతాడు. నన్నంటావా అని చెప్పేసి భయంకరంగా సీరియస్ అయిపోతాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అభయ్ మామూలుగానే పృథ్వీ చాలా అగ్రెసివ్, దాంట్లో అభయ్ మాట్లాడుతూ ఉన్నాడు ఇట్లాంటి మాటలు అనేసి అంటే అది ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఉండే కోపం, నువ్వు మాటలు జారకు అని చెప్పిన దానికే భయంకరంగా మాటలు జారిపోయి మీదకి వెళ్ళిపోతూ ఉండే పృథ్వీ ఇట్లా అభయ్ మాట్లాడినాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడినాడు అని తెలిసిందంటే అంతే గోవింద స్మరం గోవింద పోతాడు ఇంకంతే భయంకరంగా. అభయ్ పీక పట్టుకునేస్తాడేమో పోయి పృథ్వీ అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. దాని తర్వాత ధమాక్ లేని గేమ్, ధమాక్ లేని
టాస్కులు అని చెప్పేసి బిగ్ బాస్ని తిడతా ఉన్నాడు. అబ్బాయి అయితే నిన్నటి నుంచి చాలా ఓవర్ చేస్తున్నాడు, బిగ్ బాస్ టీముల్ని అందరినీ తిడతానే ఉన్నాడు. సో అబ్బాయికి లాస్ట్లో వార్నింగ్ కూడా వస్తుంది. ఈరోజు ప్రోమోలో ఫస్ట్ ప్రోమో లాస్ట్లో అందరినీ బయట నిలబెట్టి గేట్లు ఓపెన్ చేస్తారు కదా, నాకైతే మా సీజన్ చూసినట్టు అనిపిస్తుంది. మా సీజన్లో కూడా సేమ్ ఇంతే కదా, మీరు సరిగ్గా టాస్క్ ఆడట్లేదు, ఎవరు ఇంట్లో వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎట్లయితే డోర్లు ఓపెన్ చేస్తున్నారో అట్లే బిగ్ బాస్ గురించి కూడా ఎవరో వచ్చినారబ్బా మై గేట్. ఓకే, సో సేమ్ అట్లే బిగ్ బాస్ చెప్తున్నాడు, ఇది బిగ్ బాస్ ఇల్లు, ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుతాయి, మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే నేను ఎక్కువ అని భావిస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి డోర్ తీసేస్తున్నాడు. సో ఇదైతే అబ్బాయికి ట్రిగర్ అవ్వడానికే పెట్టినాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో నిన్న మధ్యాహ్నం లైవ్లోనే అబ్బాయిని చీఫ్గా లేపేసేది జరిగింది. సో దాని గురించి కూడా కొంచెం మాట్లాడదాం. ఫస్ట్ ప్రోమో గురించి అనాలిసిస్ చేసి చెప్తా ఉన్నా. సో భావిస్తే డోర్ తీసేస్తున్నాడు బిగ్ బాస్, ఎవరు పోడొస్తారో పూడియండి అనేసి అన్నాడు. అబ్బాయి బ్యాగ్ పెట్టుకుని వెళ్ళిపోయింటే అప్పుడు అబ్బాయి గుర్తుండిపోయేవాడు, చరిత్రలో నిలిచిపోయేవాడు. బట్ నిన్న రాత్రి అబ్బాయి చెప్తా ఉన్నాడు అనమాట, ఈ వీక్ కానీ నేను ఎలిమినేట్ అయినానంటే మా ఆవిడ చీపురిచ్చుకొని కొడుతుంది నన్ను అని చెప్పేసి, మావాడు ఉండదు మా ఆవిడతో అన్నట్టు చెప్తా ఉన్నాడు. దాని తర్వాత నిఖిల్ మనీతో కాన్వర్సేషన్ అనమాట. నీలో అసలు నేను ఈ యాంగిల్ చూడలేదురా నిఖిల్, నువ్వు చాలా మంచోడివిరా, నువ్వు ఇలా ఉండడం నేను చూడలేదు అని చెప్పేసి, నేను తీసుకోలేకపోతున్నాను నువ్వు ఇట్లా ఉండడం అని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఈ మనీ ఫస్ట్ ఏడుపు ఆపుకున్నాడంటే చాలా బాగుంటుంది. నాకు జనరల్గానే ఎవరైనా మనుషులు చిన్న చిన్న వాటికి ఏడుస్తా ఉన్నాడంటే ఓకే, దే మే బీ సెన్సిటివ్, బట్ చిన్న చిన్న వాటికి ఏడుస్తున్నాడు అంటే నాకు ఒక మనిషి పర్స్పెక్టివ్గా, ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎవరైనా ఊరికే ఏడుస్తున్నారంటే బా ఏందిరా సోది అనేసి అనిపిస్తూ ఉంటుంది. నేను అసలు ఇట్లాంటి స్టోరీలు చెప్పకూడదు కానీ ఒక అబ్బాయి నాకు చాలా ఇష్టపడతా ఉన్నాడు అనమాట. ఒకనొక టైంలో నేను వయసులో ఉండేటప్పుడు అబ్బాయి ఇష్టపడతా ఉన్నాడు. సర్లే ఇంకా అబ్బాయికి యాక్సెప్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను నేను. బట్ ఆ టైంలో ఏమైందంటే అబ్బాయి ప్రతిదానికి ఏడుస్తూ ఉంటాడు. నేను మాట్లాడకపోతే కూడా గీతో నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేను గీతో ఏడుస్తూ ఉంటాడు. గొడవ వేసినాం అనుకో, నేను గొడవ వేస్తే ఎట్లంటే నాకు స్పేస్ కావాలి. ఎట్లంటే నేను అస్సలు మాట్లాడను అనమాట. ఆపోజిట్ వాళ్ళు వచ్చి ఎంత అడుక్కున్నా కూడా నేను మాట్లాడను. మీరు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో చూసుంటారు కూడా. సో ఏదైనా గొడవ జరిగిందంటే నేను అసలు మాట్లాడను. నన్ను బాలాదిత్య అన్న వచ్చి నీ క్యారెక్టర్ అర్థమవుతుంది అని చెప్పేసి నా క్యారెక్టర్ గురించి మాట్లాడిన తర్వాత ఆయన వచ్చి ఇట్లా పట్టుకొని నాకు సారీ చెప్పుంటాడు అనమాట. నా ఎగ్జిట్ ప్రోమోలో కూడా ఉంటుంది, సారీ క్షమించు అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని చెప్తే కూడా నేను క్షమించలేదు. బికాస్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు, దాని గురించి మాట్లాడినప్పుడు నాకు కొంచెం టైం పడుతుంది. నేను ఒక 2-3 రోజులు మాట్లాడను, ఎవరితో గొడవైనా కూడా మాట్లాడను. సో అట్లా ఆ అబ్బాయితో నేను ఎప్పుడైనా గొడవ అయిందంటే మాట్లాడను. అబ్బాయి ఇంకా ప్రతిదానికి నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేను గీతు, ఇది అబ్బాయి చూసినాడంటే ఫీల్ అవుతాడేమో. బట్ జనరలీ నాకు అట్లా ఏడస్తా నచ్చదు అనమాట. నాకు ఎవరైనా ఏడుస్తుంటే నచ్చదు. ఏదైనా గట్సిగా ఆడాలా, యష్మి లాగా ఆడాలా. యష్మి కూడా ఏడుస్తుంది, బట్ యష్మి కోపంతో ఏడుస్తుంది కానీ ఎక్కడ సింపతి చూపించి ఏడవలేదు. నాకు అట్లా ఏడిస్తే చాలా కోపం. నాకు బిగ్ బాస్ 4లో మోనల్ని చూస్తుంటే కూడా అట్లే అనిపిస్తుంది, అందరూ ప్రతిదానికి ఏడుస్తుంది అనేసి. ఈ సీజన్లో సీత అట్లే ఏడుస్తుంది, ఈ వీక్ ఏడవలేదు కానీ ఫస్ట్ నుంచి ఏడుస్తుంది. సో జనరల్లీ నాకు ఏడిస్తే నచ్చదు. ఈ మనీ ఏమో అన్న ఏడుస్తాడు, ఆరన్న ఏడుస్తాడు, ఎవడు ఉసుకన్న ఏడుస్తాడు, హే అన్న ఏడుస్తాడు, ఏం మాట్లాడినా ఏడుస్తున్నాడు. అది కూడా నాకు నచ్చదు. ఒక సెకండ్, దుర్గా వచ్చినాడు చూడు స్విగ్గీ రిటర్న్. ఓకే, సో అట్లా ఏడుస్తూ ఉండేది. ఫస్ట్ తగ్గించుకొని మనీ కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుందేమో అనిలాగా అనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ ప్రోమోలో ఏమొచ్చిందంటే నిన్న మధ్యాహ్నం జరిగింది వచ్చిందనమాట. రెడ్ ఎగ్ ఎవరికి వస్తుంది అనేసి నేను వెంటనే నిఖిల్ వచ్చి మా క్లాన్కే వచ్చింది అనుకుంటే అందరూ ఓ మై మదర్ ఫకింగ్ గాడ్ అని, ఓ మై గాడ్ నాకేంది ఇట్లా ఊతపదాలు వస్తున్నాయి అంటే అది జనరల్గా ఓ మై గాడ్ అనేలాగా అట్లా మాట్లాడుతూ ఉన్నారు. దరిద్రంగా మాట్లాడుతున్నా కదా, అది జనరల్గా ఫ్లోలో వచ్చింది, సారీ ఏమనుకోబాకండి. సో అట్లా రెడ్ ఎగ్ వచ్చి మాకు వచ్చింది అని చెప్పేసి అంటా ఉన్నాడు. దాని తర్వాత ఆ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తావు అనేసి అంటే అక్కడ చాలా కాన్వర్జేషన్ జరిగింది. నిన్న అయితే చాలా కాన్వర్జేషన్ జరిగింది. సోనియా వచ్చి ఏమని చెప్తా ఉండేదంటే నిఖిల్తో నా లీడర్షిప్ క్వాలిటీస్ ప్రూవ్ చేసుకున్నాను, ఒక్కసారి ఆపర్చునిటీ ఇస్తే నేనే ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి, నీకు తెలుసు కదా నా గురించి, నేను చాలా స్ట్రాంగ్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట జిరాఫీ రూమ్లో. ఇది లైవ్లో జరిగింది. సో మాట్లాడుతూ ఉంటే అవునా ఓకే అని చెప్పేసి నిఖిల్ వచ్చి ఆశ్చర్యపోతూ ఉంటాడు, ఏరా నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉంటే నేను అసలు తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి. దాని తర్వాత ప్రేరణ కూడా నేను నైట్ లైవ్లో చెప్తా ఉంటుంది అనమాట బిగ్ బాస్ నిజంగానే అసలు ఎట్లా ఇస్తాడంటే టాస్కులు, నిజంగానే ఈ నిఖిల్ టీం వాళ్ళు హైయెస్ట్లో ఉండేటప్పుడే కౌంటింగ్ అడుగుతూ ఉన్నాడు. వాళ్ళకి ఆ 90 eggs వచ్చిన తర్వాత కౌంటింగ్ అడుగుండొచ్చు కదా, అప్పుడు అడగలేదు. సో ప్రేరణ కూడా ఆ పాయింటే పట్టుకొని అడిగింది, ఏంది బిగ్ బాస్ మీరు వాళ్ళ టీంకి ఉండేటప్పుడు మాత్రం కౌంట్ అడుగుతారు, మా టీంలో ఉండేటప్పుడు కౌంట్ అడగరా అని చెప్పేసి. బట్ ఆబ్వియస్లీ ఒక్క టాస్క్కి ఇంకొక టాస్క్కి వాళ్ళు కొట్లాడుకోవాలనేసి కదా బిగ్ బాస్ వాళ్ళకి 90 eggs ఇచ్చినాడు. సో కొట్లాడుకున్న తర్వాత లాస్ట్లో అంతా పీకి పాకం పెట్టేసుకున్న తర్వాత
ఎంత వచ్చింది అనే దాని మీదే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో దాని మీదే కౌంట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత అప్పుడు నేను మధ్యాహ్నం అబ్బాయికి కూడా ఫుల్ కోటింగ్, పిచ్చి కోటింగ్ ఇచ్చినాడు బిగ్ బాస్ లైవ్లో. నేను చీఫ్గా తీసేస్తున్నాము ఎందుకంటే మీ చీఫ్లో అందరికీ తక్కువ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి అనేసి అన్నాడు. కాకపోతే ఆ కోటింగ్ ఈ వీకెండ్ నాగార్జున గారితో మాత్రం ఈసారి అబ్బాయికి భయంకరమైన కోటింగ్ ఉంటుంది. అబ్బాయి నేను నీకు ఎల్లో కార్డ్ ఇస్తున్నాను బిగ్ బాస్ కనిన దానికి అని చెప్పేసి నాకు తెలిసి ఒక వార్నింగ్ ఇస్తారేమో. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ని బయటికి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించలేదు. తమిళ్లో ఒక కంటెస్టెంట్, హిజ్ నేమ్ ఇస్ బాగుంటాడు అబ్బాయి పేరు మర్చిపోయినా, జిల్లా సినిమాలో విజయ్ తలపతి వాళ్ళ తమ్ముడుగా చేసినాడు. అబ్బాయి పేరు మర్చిపోయారు, పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ పిల్లోని బిగ్ బాస్ 3లోంచి బిగ్ బాస్ 4లోంచి ఆ అబ్బాయిని పంపించేశారు తమిళ్ బిగ్ బాస్లో. హిందీ బిగ్ బాస్లో చాలా మందిని పంపించేసినారు. అట్లా బిగ్ బాస్ ననిందానికి ఎట్లయితే హిందీ బిగ్ బాస్లో సల్మాన్ ఖాన్ కలర్స్ టీవీలో కనిపించకూడదు, అసలు ఈ ఛానల్లో కనిపించకూడదు అని చెప్పేసి పంపించేస్తున్నారు. ప్రాబబ్లీ తెలుగు బిగ్ బాస్లో కూడా బిగ్ బాస్ అంటే కొంచెం గౌరవం ఉండాలి, ప్లస్ వాళ్ళకి కొంచెం టీఆర్పీ కావాలి కాబట్టి ఖచ్చితంగా అబ్బాయిని పంపించేస్తారేమో అనేసి అనిపిస్తుంది. ఇట్లా గేట్స్ ఓపెన్ చేసిన ఇవన్నీ చేసినా కూడా ఒక డ్రామా సీన్ క్రియేట్ చేస్తారు సాటర్డే అనిపిస్తుంది. అండ్ అబ్బాయికి ఫుల్ కోటింగ్ పడుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ దాట్, ఏం చెప్తా ఉన్నాను, అబ్బాయికి ఫుల్ వార్నింగ్ వచ్చింది నేను చీఫ్గా తీసేస్తా ఉన్నామని చెప్పేసి. దాని తర్వాత చీఫ్గా వేరే ఎవరైనా సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి ఆ రెడ్ ఎగ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆ రెడ్ ఎగ్ వల్ల చీఫ్ కంటెండర్గా ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ టీంలోంచి. సో అబ్బాయిని తీసేశారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ టీం వాళ్ళు ఆపోజిట్ టీం వాళ్ళకి చీఫ్ లాగా సెలెక్ట్ చేసుకోవాలేమో అనేసి అని చెప్పేసి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దాని తర్వాత ఒక కొంచెం కాన్వర్సేషన్ జరిగింది. నిఖిల్ వచ్చి చెప్తా ఉన్నాడు సోనియా వచ్చి ఆపోజిట్ టీంకి వెళ్తే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఎవరితో చెప్తా ఉన్నాడు. బా నేను రాత్రి లైవ్లో జరుగుతూ ఉన్నది, నేను అసలు నోటే చేసుకోలేదు. ఓకే, సో అది జరుగుతూ ఉంది అనమాట. అది ఈరోజు ఎపిసోడ్లో ఎట్లా కనిపిస్తుంది మీకు. దాని తర్వాత నిఖిల్ వచ్చి ఆలోచించి ఆ రెడ్ ఎగ్ ఎత్తుకోపోయి సోనియాకి ఇచ్చేసినాడు. యాక్చువల్లీ విష్ణుప్రియ నేను తీసుకోను కంటెండర్ అని చెప్పేసి అనిందంట, నాకు ఎవరో పంపించినారు ఇది. సో అట్లా విష్ణుప్రియ తీసుకోను అనింది కాబట్టి నాకు తెలిసి అది సోనియాకి ఇచ్చేస్తారు. బట్ సీత కూడా చాలా బాగా ఆడింది. యాక్చువల్లీ సీత విష్ణుప్రియనే ఫిజికల్గా చాలా ఎక్కువ ఆడారు. అఫ్కోర్స్ నైనిక అండ్ సోనియా వచ్చి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ప్రొటెక్ట్ చేయడం కూడా టాస్కే, కానీ ప్రొటెక్ట్ చేసి ఒక ప్లేస్లో కూర్చొని ప్రొటెక్ట్ చేయడం కన్నా పోయి దూసుకెళ్ళి ఆడడం చాలా కష్టము. సో అట్లా వాళ్ళు కష్టపడి దూసుకెళ్ళి గుద్దుకొని దెబ్బలు తగిలించుకొని ఆడిన వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. విష్ణుప్రియ ఆల్రెడీ తీసుకోలేదు. పృథ్వీ బాగా ఆడినా కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాడు కాబట్టి ఆ అగ్రెసివ్ బేసిస్ మీద పృథ్వీకి ఇవ్వకపోయి ఉండొచ్చు. ఆ పాయింట్ అర్థం చేసుకోవచ్చు. నైనిక ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి నైనికాకి ఇవ్వకపోయి ఉండొచ్చు. బట్ సీత సోనియాలో ఎవరు ఎక్కువ ఆడారు ఫస్ట్ వీక్ నుంచి అనేసి ఆలోచిస్తే సీతనే ఎక్కువ ఆడింది. సో సీతకి చీఫ్ కంటెండర్గా ఇచ్చుంటే బాగుండేది. బట్ నిఖిల్ వచ్చి సోనియాకి ఇచ్చాడనమాట. నిఖిల్ వచ్చి సోనియా విషయంలో చాలా ఎవరైనా ఫ్రెండ్స్కే ఇస్తారు. బట్ ఈ టాస్క్లో ఇంత ఫిజికల్ జరిగినప్పుడు, ఇంత కొట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరు బాగా ఆడారు అనే బేసిస్ మీదే ఆ చీఫ్ అనే ఇది ఇవ్వాలి. సో ఆ పాయింట్ మీద నిఖిల్ ఒక్కసారి కన్సిడర్ చేసి సీతకి ఇచ్చుంటే బాగుండేది. బట్ సోనియాకి ఇచ్చాడు. సోనియా వచ్చి చాలా మ్యానిపులేటర్. సోనియా వచ్చి నిఖిల్ని కంట్రోల్ చేసేది. నిఖిల్ రిమోట్ సోనియా చేతిలో ఉంటుంది. సో నిఖిల్ ఎట్ట పోవాలి, ఎట్లా పోలే, కార్ ఉంటుంది కదా రిమోట్ కార్, ఎటు తిప్పితే ఎట్ట పోతుంది, అటు తిప్పితే ఎట్ట పోతుంది అని చెప్పేసి. సో ఆ మారిగా నిఖిల్ రిమోట్ సోనియా చేతిలో ఉంటుంది. అండ్ ఆల్రెడీ వాళ్ళ మధ్యలో డిస్కషన్ కూడా వచ్చింది. నిఖిల్ అంతకు ముందు వరకు చాలా బాగుండేవాడు, చాలా డెసిషన్ మేకింగ్ అంతా చాలా బాగుండేది. బట్ సోనియా వచ్చినప్పటి నుంచి సోనియా అని చెప్పేసి తన ఫ్రెండ్షిప్ వల్ల నిఖిల్ మారిపోయాడు, నిఖిల్ చాలా సాఫ్ట్ అయిపోయాడు అని చెప్పేసి ఆల్రెడీ సీత వాళ్ళకి టాపిక్ వచ్చింది. అండ్ సీత విష్ణుప్రియ నైనికాకి ఆల్రెడీ అనిపిస్తూ ఉంది సోనియా ఆడిచ్చినట్టు ఆడతాడు నిఖిల్, సోనియా మ్యానిపులేట్ చేస్తుంది. నేను హౌస్ మొత్తం ఉందన్నమాట సోనియా ఆడిచ్చినట్టు ఆడతాడు నిఖిల్ అని చెప్పేసి. ఎందుకంటే నిన్న ఫుడ్ మ్యాటర్లో కూడా అట్లే జరిగింది. ఆ ఫుడ్ ఏదో బ్రేక్ఫాస్ట్ మ్యాటర్లో అది ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా లోపల మాట్లాడుకున్నారు. అండ్ ఈరోజు సెకండ్ ప్రోమో ప్రకారం సోనియాకి నిఖిల్కి ఏదో ఫుడ్ గొడవ కూడా జరుగుతుంది. ఆ ఫుడ్ కూడా యాక్చువల్లీ వీళ్ళు ప్రోమో ఎట్లా కట్ చేస్తున్నారంటే ఫస్ట్ గొడవ జరుగుతుంది. గొడవ జరిగిన తర్వాత కంటెండర్ చూస్ చేసుకోవాలి అని వచ్చిన తర్వాత సోనియా వెళ్ళి నిఖిల్తో అందరి ముందు అట్లా మాట్లాడిన దానికి సారీ అని చెప్తుంది అని చెప్పేసి ఆ ప్రకారంగా చూపించినారు. అంటే సోనియా నిఖిల్తో కంటెండర్ గురించే పోయి సారీ చెప్పింది అనే విధంగా ప్రోమో కట్ చేసి చూపిస్తున్నారు సెకండ్ ప్రోమో. బట్ యాక్చువల్లీ జరిగింది అట్లా అప్పుడు కాదు, ఇది జరిగింది నిన్న మధ్యాహ్నం కంటెండర్ని చూస్ చేసుకోండి అని చెప్పేసి. బట్ కంటెండర్ని నిఖిల్ అప్పటికి చూస్ చేసుకోలేదు. బట్ సోనియాకి నిఖిల్కి అందరి ముందు ఏదో సోనియా తన పర్సనల్ తీసి ఏదో మాట్లాడిందంట. దానికని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉన్నారు. నిఖిల్ పోయి అబ్బాయితోనే చెప్తాడు, సోనియా పోయి అబ్బాయితోనే చెప్తుంది. ఆ శుద్ధపూసలాగా ఇది చేస్తుంటాడు అది చేస్తుంటాడు అని చెప్పేసి సోనియా తనకంటే అందరు తక్కువ అన్నట్టు మాట్లాడుతుంది. అబ్బాయి వచ్చి దానికంటే బిగ్ బాస్ కూడా తక్కువ అని మాట్లాడతాడు. సో ఇట్లా జరుగుతుంది హౌస్లో అని చెప్పేసి నాకు అనిపించింది. ఆల్రెడీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు.
ఏమి ఇట్లా సోనియా వెనకాలే సోనియాకి అంత ఫేవర్స్ చేస్తూ ఉంటాడు, సోనియాకి నచ్చినట్టు ఆడుతూ ఉంటాడు, ఇక్కడ క్యాప్టెన్ సోనియానా ఇదా అని చెప్పేసి తెలీదు. నిఖిల్ చీఫ్గా ఉన్నప్పుడు కూడా సోనియా అసిస్టెంట్ చీఫ్ లాగా ఉండి నిఖిల్కి అడ్వైజర్ లాగా అయిపోతుంది. నా అడ్వైస్ చాలా ఇంపార్టెంట్ నిఖిల్కి అనేసి కూడా చెప్పుంటుంది వీకెండ్లో సోనియా నిఖిల్ టీంకి పోయేటప్పుడు. మా ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ రా స్వామి బా సోది అనేసి అనిపిస్తూ ఉంటుంది. సెల్స్ నావి, వాళ్ళు సెల్స్ ఇవ్వలేదు, సెల్స్ నావి చెప్పు, నేను పెట్టుకున్న ఆర్డర్. వాళ్ళకి ఫోన్ చేయడం కాదు, సెల్స్ నావి, అందులో ఇవే ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేయమని ఆయన నేను వీడియోలో ఉన్నానని చెప్పు. ఒకటి లైట్ వచ్చింది, ఆ లైట్ ఏదో మొత్తం ఎవరో వాడేసిన లైట్ ఇచ్చినారు, దాన్ని రిటర్న్ పెట్టినా ఆ సెల్స్ నావి, సెల్స్ నావైతే వాళ్ళు చూడు నన్ను సెల్స్ అడుగుతున్నారు వెరైటీగా. సో అది జరిగింది. సో సీత అయితే చాలా ఫీల్ అయ్యి ఏడ్చేస్తూ ఉండింది అనమాట సోనియాకి ఇచ్చిన దానికి. యాక్చువల్లీ సోనియా వర్సెస్ సీత అనేసి చూసుకుంటే నిజంగా డిజర్వింగ్ క్యాండిడేట్ అయితే సీతనే సోనియా కన్నా. అండ్ ఆల్సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ నిన్న మధ్యాహ్నము ఈ అభయ్ క్లాన్లోంచి ముగ్గురిని చూస్ చేసుకోవచ్చు కంటెండర్స్గా అనేసి అంటే యష్మి వచ్చి లేసేసి చెప్పేస్తుంది అనమాట, లేదు నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కాబట్టి నేను మనీకి ఇద్దాం అనుకుంటాను అని చెప్పేసి. సో మనీ, ప్రేరణ, ఇంకొకరు ఎవరున్నారబ్బా, ఇంకొక ముగ్గురు మర్చిపోయినా ఒక్క నిమిషం. మనీ, ప్రేరణ, అభయ్ క్లాన్లోంచి ఎవరెవరు, మనీ, ప్రేరణ, నబిల్, వీళ్ళు ముగ్గురు ఉంటారు ఆ క్లాన్ నుంచి. సో ఆ క్లాన్ నుంచి ఫస్ట్ నిలబెట్టి దాని తర్వాత మీరు లేరు అని చెప్పేసి వాళ్ళ ఆశలన్నీ అరియాసలు చేసి బాధ పెట్టేస్తాడు అనమాట బిగ్ బాస్. సో అట్లా చేస్తాడనమాట బిగ్ బాస్ ప్రతిసారి అంతే, ఆశలంతా రేపేసి సడన్గా అరియాసలు చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇదెందుకంటే వీకెండ్లో ఒకవేళ ఈ వీక్ అభయ్ సేవ్ అయినా కూడా నెక్స్ట్ వీక్ అభయ్ నామినేషన్స్లో ఉండేదానికి, ఒకవేళ ఇట్లా బయటికి పంపించే పంచాయతీలు ఏవి లేకపోతే వీకెండ్లో ఐ మీన్ ఈ వీక్ నామినేషన్స్లో అభయ్ని అందరూ నామినేట్ చేయాలి, అభయ్ వాజ్ ఎ బెస్ట్ చీఫ్ అని చెప్పేసి అందరూ నామినేట్ చేయాలి అనేసి ఒక ఉద్దేశంతో నాకు తెలిసి ఇది అట్లా చేసి ఉంటాడు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట బిగ్ బాస్ వాళ్ళకి నామినేషన్స్కి ఒక రీజన్ ఇచ్చేదానికి. సో అది జరిగింది. సీత అయితే ఏడుస్తూ ఉండింది. నిఖిల్ సీత దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాతో మాట్లాడుకు ప్లీజ్, నాతో మాట్లాడుకు అనేసి అన్నారు. సో లాస్ట్కి ఈరోజు ఎపిసోడ్లో ఇంకా రాలేదు. ఏం జరుగుతుందంటే సోనియాకి నిఖిల్కి ఒక టాస్క్ జరుగుతుంది. టాస్క్ నిదానమే ప్రధానం అనే ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో ఆబ్వియస్లీ నిఖిల్ టాస్కుల్లో తోప్ కింగ్ కాబట్టి నిఖిల్కే వస్తుంది అనమాట. ఆ టాస్క్లో గెలుస్తాడు. మళ్ళీ నిఖిలే ఈ వీక్ చీఫ్ కూడా అవుతాడు. ఈసారి ఒక చీఫే హౌస్కి, సో నిఖిలే చీఫ్ అవుతాడు ఈ వీక్ హౌస్కి. అది మ్యాటర్. నిఖిల్ 3 వారాలుగా కంటిన్యూస్గా చీఫ్ అవుతానే ఉన్నాడు. సో హ్యాట్రిక్ కొట్టినాడు అనుకునేసి అనుకోవాలి, హ్యాట్రిక్ చీఫ్ నిఖిల్ హౌస్కి. సో నిఖిల్ డిజర్వ్స్ ఇట్. బట్ సోనియా విషయంలో కొంచెం మ్యానిపులేట్ అవ్వకుండా తన ఓన్ డెసిషన్స్ తను కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. నాగార్జున గారు అంత హింట్లు ఇస్తూ ఉంటే కూడా తనకి ఎక్కట్లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అది ఈ రోజు అయితే జరగబోయేది. ఏం జరుగుతుంది ఏమి ఇంకా అని చెప్పేసి ఎపిసోడ్ రివ్యూ రాత్రి పెట్టాలా మార్నింగ్ పెట్టాలా అని చెప్పేసి మీరే చెప్పండి. మాక్సిమం రాత్రి పెట్టేదానికే ట్రై చేస్తాను. అండ్ మిడిల్లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే నేను చెప్పేదాన్ని ట్రై చేస్తాను. బట్ కింద నా కమెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు అప్డేట్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి, ఇమీడియట్గా ఉంటాయి అప్డేట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రాత్రి తిరిగి కలుస్తాం. అందరూ దిస్ న్యూ గీతలు సైనింగ్ ఆఫ్. అందరూ లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. ఓకే గైస్.